నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జామ పండు. జామ పండు అనేది సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే పండు. ఇది పండ్లలో రారాణి, క్వీన్ ఆఫ్ ఫ్రూట్ అంటారు. జామ పండు నాటు జామ ఉంది. ఈ మధ్య కాలంలో తాయివాన్ జామ, కేజీ జామ అని పెద్ద సైజు ఉంటుంది. ఈ తాయివాన్ జామకు ఉండే గుణం ఏంటంటే, ఒకటి రుచి, రెండు కండ ఎక్కువ ఉంటుంది, లోపల గింజలు తక్కువ ఉంటాయి. ఈ లోపల జామకాయ లోపల ఉండే కండ రకరకాల రంగుల్లో ఉంటుంది. తెల్ల రంగు, పసుపు రంగు, గులాబీ రంగు, ఎర్ర రంగు. ఈ తాయివాన్ జామ ఈ రోజున రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. దీనికి ఆదరణ పెరిగింది, రేటు కూడా అలాగే ఉంటుంది. మామూలు జామకాయ రూపాయి, ₹2, ₹5 ఉంటే ఈ తాయివాన్ జామ సైజును బట్టి అది 20, 25, ₹30 కూడా ఉండే అవకాశం ఉంది. ఈ జామ పండు ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. ఎందువల్లంటే దాంట్లో విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇన్ని రకాల విటమిన్లు ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలు, మెగ్నీషియం, మ్యాంగనీసు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం. పీచు కూడా జామలో సమృద్ధిగా ఉంటుంది. జామ పండు తినేటప్పుడు పైనుండే తోలు, తొక్క తీయద్దు, దానితో సహా తినాలి. జామ నుంచి రసం తయారు చేస్తారు. జామ రసాన్ని డబ్బాల్లో, అట్టపెట్టెలో పెట్టి అమ్ముతుంటారు. జామ పండు తినాలి, కానీ జామ రసం వల్ల మనకు ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ఆ జామ రసం 2-3 ఏళ్ళు నిల్వ ఉండటానికి దాంట్లో రసాయనాలు కలిపి రంగు, రుచి కోసం, వాసన కోసం, నిల్వ ఉండటం కోసం రకరకాల రసాయనాలు కలపడం వల్ల, ఆ రసాయనాల ప్రభావం వల్ల మనకు నరాల బలహీనత, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎందుకు జామ పండు దొరుకుతుంటే జామ పండు రసం తాగవలసిన అవసరం ఏమైనా ఉందా? జామకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రధానమైనది డయాబెటిస్ టైప్ 2, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి జామ పండు వాడటం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు జామ పండు తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కనుక తప్పనిసరిగా రోజు జామ పండు దానిపైనుండే తోలుతో సహా తినటం మంచిది. 2, జామలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్న వాళ్ళు క్రమంగా బరువు తగ్గడానికి ప్రతిరోజు జామ పండు తినటం మంచిది. పచ్చి జామకాయ తినకూడదు. పచ్చి జామకాయ కొద్దిగా వగరుగా ఉంటుంది. ఆ పచ్చి జామకాయ కాకుండా దోరగా ఉండే, పండుతున్నగా ఉన్న జామ పండు తినాలి. బరువు తగ్గటం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. బరువు తగ్గితే షుగర్ నియంత్రణ కూడా బాగా పకడ్బందీగా జరుగుతుంది. ఇక 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. పెద్ద మెదడుకు రక్త సరఫరా మెడ ముందు బాగా నుండే కెరోటిడ్ ధమనులలో బాగా జరగడం ద్వారా పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. పక్షవాతం అంటే కాలు, చెయ్యి పడిపోతుంది, మాట పడిపోతుంది, మూతి వంకరపోతుంది. కన్ను రెప్పలు మూయటానికి ప్రయత్నం చేస్తే కన్ను రెప్ప మూత పడదు, తెల్లగుడ్డు బయటపడుతుంది. ఇక 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పీచు పదార్థం వల్ల అజీర్తి నివారించబడి జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. వికారంగా ఉండి వాంతి వచ్చినట్టు ఉన్నవాళ్ళు జామ పండు తింటే ఆ వికారం పోతుంది. ఈ పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ని తగ్గిస్తుంది. ఒకసారి జామ పండు తినటం ప్రారంభిస్తే మొలలు, పైల్స్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి.
మలబద్ధకమే మొలలకు మూల కారణంగా భావించండి. ఇక 5, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, తుమ్ములు, దగ్గు, దగ్గితే కళ్ళి, గళ్ళ, స్ఫుటం. ఈ శ్వాస సమస్యలన్నింటినీ కూడా రాకుండా చేస్తుంది. 6, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 7, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికున్ గునియా లాంటి అనేక వైరస్సుల యొక్క వల్ల వచ్చే వ్యాధులు కూడా రాకుండా చెక్ పెడుతుంది. 8, దీంట్లో విటమిన్ ఏ ఉంది. దానివల్ల కంటి చూపుని మెరుగుపరుస్తూ రేచీకటి రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే కంటి శుక్లాలు, క్యాట్రాక్ట్ అంటారు, వాటిని కూడా నిరోధించగలిగే శక్తి ఉంది. 9, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉండే వాళ్ళకి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది జాంపండు. చర్మం దాని సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు. వివాహము కాని యువతీ యువకులు జామ పండు తినటం వల్ల, అది కూడా తాయివాన్ జామ తినండి, మీ యొక్క అందం రెట్టింపు అవుతుంది. 10, కొంతమంది పెళ్లి కాని యువతులకు, మహిళలకు పీరియడ్ సమయంలో 1 రోజు 2 రోజులు ముందు రావచ్చు, లేదు పీరియడ్ ప్రారంభంతో పాటు పొత్తి కడుపులో బొడ్డు కింద తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. అలాంటి పీరియడ్ నొప్పి, ఈ నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి జామ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, 10 ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కీలకమైంది డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు జామ పండు ప్రతిరోజు తినండి. బరువు తగ్గాలనుకునే యజ్ఞం చేస్తున్నవారు జామ పండు వినియోగం వల్ల క్రమేణా మీ లక్ష్యం నెరవేరుతుంది.